సిక్స్ మధ్య పోనీ ఇది GE3 అనుకోండి. ఓకే, మరి అదే ఇది G3. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది ఏం చేస్తుంది, ఇటు నుంచి పోలేదు. ఓకే, పోనీ మళ్ళీ ఇటు నుంచి ఉందా, ఉందే కదా ఇటు నుంచి పోనీకి, కానీ ఇది ఎక్కువైపోతుంది. ఫాస్ట్ చూడండి ఎంత అవుతుంది, ఇది 1, ఇక్కడికి వెళ్ళేసరికి ఇది 1 అయింది, ఇక్కడికి వెళ్ళేసరికి ఇది 2 కదా, 1G 2 అయింది, 3 4, ఇటు వెళ్తే 4 అవుతుంది. ఓకే, ఇది 2 6, ఇటు వెళ్తే ఎంత అవుతుంది, పోనీ ఇటు వెళ్ళి ఇటు వెళ్తే ఇది 5 అయితే ఇది ఇలా వెళ్తే 6 అవుతుంది. ఓకేనా? సో దీని మీద నుంచే 2 కాస్ట్ వస్తున్నాయి, పక్కన పెట్టేసేయండి. సో రెండింటిలో తర్వాత మాట్లాడదాం. లీస్ట్ కాస్ట్ ఏది ఉంది, 4 ఉంది. సో ట్రాఫిక్ ఏమవుతుంది, ఇటు నుంచే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ట్రాఫిక్ ఇటు నుంచి వెళ్తుంది. ఇప్పుడు దీనికి ఏముంది, ఇది లూప్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ట్రాఫిక్ ఇదే మీకు రాదు కదా, ఇప్పుడు ట్రాఫిక్ ఇటే వస్తుందా రాదా, ఎందుకు వస్తుంది, అవసరం లేదు, ఎందుకంటే దాని లీస్ట్ ఇదే ఉంది. సో కానీ ఇక్కడ లూప్ అవుతూనే ఉంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇది బ్లాక్ స్టేట్ లో పెట్టుకుంటారు. నాకు వద్దురాను అని ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు, ఇది ఇతరులో ఎవరు పెట్టుకుంటారు, G2 ఎప్పుడు గిచ్చులోకి వస్తుందా, టై అయితే గిచ్చులోకి వస్తుంది. G2 టై అయినప్పుడు వస్తుంది. G2 టై అయిందా, ఇక్కడ టై అయిందా, ఫస్ట్ టై కావాలంటే ఏం కావాలి దానికి, ఈక్వల్ ఉండాలంటే ఇప్పుడు 5 మీద పోతుంది, 5 అన్నట్టు. ఈ రెండు గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండింటి మధ్యలో నేను బ్లాక్ ఇదేమో 4 తీసుకెళ్ళిపోయింది, ఇదేమో ఇది తీసుకెళ్ళి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఈ రెండులో ఒక బ్లాకింగ్ ఉండాలి. ఎవరు బ్లాక్ చేయాలి, G2 బ్లాక్ చేస్తుంది. G2 ఎప్పుడు గిచ్చులోకి వస్తుంది, మొత్తం టై అయితే G2 గిచ్చులోకి వస్తుంది. G2 గిచ్చులు రాదు ఇప్పుడు. ఎవరు ఇద్దరు ఎవరు ఆపకపోవాలి, ఒకటి ఫార్వర్డింగ్ లో ఉంటుంది, ఒకటి బ్లాకింగ్ లో ఉంటుంది. బ్లాక్ ఎవరు చేయాలి, ఫార్వర్డ్ ఎవరు చేయాలి, ఇద్దరు ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది. ఇద్దరు మళ్ళీ ఎలక్షన్ లో ఏదో వస్తుంది, ఏం ఎలక్షన్ అవుతుంది, అది ఎలక్షన్ అయిపోయినాక, ఈ ఎలక్షన్ అంతా అయిపోయినాక టై అయితే అప్పుడు DE వస్తుందా, ఎలక్షన్ ఎంత చేస్తుంది, ఎలక్షన్ ఎంత చేసుకుంటుంది, మ్యాక్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా ఈ రెండులో ఎవరు బ్లాక్ చేసుకోవాలి అంటే, నేను పెద్ద అంటే రెండులో ఏ మ్యాక్ తక్కువ ఉంది, ఇది 11 ఉంది మ్యాక్, ఇది 2 ఉంది మ్యాక్. ఇప్పుడు ఏ మ్యాక్ పెద్ద ఉంది, 11 మ్యాక్ పెద్దగా ఉంది. ఏ మ్యాక్ చిన్నగా ఉంది, 2 చిన్నగా ఉంది. 2 అంటే నేను ఫార్వర్డింగ్ మీద ఉంటా, నువ్వు నాకు చిన్న మ్యాక్ బ్లాక్ చేసుకోవాలి, అప్పుడు ఇక్కడ వచ్చి బ్లాక్ అయ్యింది. ఓకే, లూప్ ప్రివెన్షన్ కోసం ఇది, ఎందుకంటే లూప్స్ కాకుండా ఉండడానికి. బ్లాకింగ్ చేసి చూస్తే ఇక్కడ బ్లాకింగ్ అని వచ్చేస్తుంది, ఇక్కడ బ్లాక్ అవుతుంది. అట్లనే మొత్తం నెట్వర్క్ లో ఎక్షన్ అవుతుంది. అన్నిటికీ కాదు, ఈ రెండు మధ్యలో ఎవరు బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ పోతలే కదా, ఇది ఇట్లా పోతుంది ట్రాఫిక్, ఈ రెండు మధ్యలో ఎవరు బ్లాక్ చేసుకోవాలి. ఇదంతా 5, ఇదంతా 10. ఇప్పుడు ఎవరు బ్లాక్ చేస్తారు, 10 బ్లాక్ చేస్తారు. దాని తర్వాత దీనికి ఇట్లా వెళ్తుంది, దీనికి ఇట్లా వెళ్తుంది, ఈ రెండు మధ్యలో ఎలక్షన్ చేస్తుంది. దీంట్లో ఎవరు నాకు ఇది 5, ఇది ఎవరు బ్లాక్ చేస్తారు, 5 బ్లాక్ చేస్తారు. అంటే ఈ స్విచ్ లో ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ లో ఉంటుంది, ఈ పోర్ట్ బ్లాకింగ్ లో ఉంటుంది, ఈ పోర్ట్ రూట్ బ్రిడ్జ్ లో ఉంటుంది. అంతేనా, ఈ పోర్ట్ ఏమో రూట్ బ్రిడ్జ్, ఇది బ్లాకింగ్, ఇది ఫార్వర్డింగ్. ఒకే స్విచ్ లో 3 స్టేట్స్ లో రూట్ బ్రిడ్జ్, బ్లాకింగ్, ఫార్వర్డింగ్. ఇక్కడ వస్తే ఇది బ్లాకింగ్ ఉంటుంది, ఎందుకంటే ఇది 10, ఇది 5, ఇది బ్లాక్ చేసుకుంటుంది. ఇక్కడికి వస్తే ఇది 10, ఇది 1, ఇది బ్లాక్ చేస్తుంది, ఇది ఫార్వర్డింగ్ ఉంటుంది. సారీ, ఇది ఆల్రెడీ రూట్ పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా ఒక లింక్ ఇచ్చిన అనుకో, అప్పుడు చేంజెస్ అవుతాయి.
సేమ్ క్యాల్కులేషన్ చేసుకుంటది 40 సెకండ్స్ 45 ఇవన్నీ ఇంకా ఏమైనా ఉంటాయి STP లో? సారీ 45 సెకండ్స్ మొత్తం నెట్వర్క్ 45 సెకండ్స్ అయిపోతుంది. ఎందుకు అవుతారా అంటే చెప్పిన లిజనింగ్ లెర్నింగ్ ఫార్వర్డింగ్ చేసుకోవాల్సిందే. ఒక్క లింక్ ఆన్ చేసిన పోడి కార్పొరేట్ కంపెనీలో ఒక పోర్ట్ డౌన్ అయింది 45 సెకండ్స్. పోర్ట్ డౌన్ అయితే కూడా ఎలుక కింద కేబుల్ కట్ అయిపోయింది 45 సెకండ్స్ డౌన్. అందరు మంచిగా 45 సెకండ్స్ ఏ ఈ కేబుల్ తీసినా 45 సెకండ్స్ డౌన్. ఎందుకంటే 45 సెకండ్స్ లింక్ డౌన్ అయితే అంటే నాకు ఏదో లింక్ డౌన్ ఏదో చెప్తాను. అందరూ సరే లెట్స్ హావ్ ఎలక్షన్ అగైన్, లెట్స్ హావ్ ఎలక్షన్ అగైన్ అంటే అయిపోయింది. ఒకసారి రియల్ టైమ్ లో ఏం జరుగుతుంది లింక్ ఏదైనా డౌన్ అయినప్పుడు ఎందుకు ఆ టైం తీసుకుంటుంది మనం ఆర్ఎస్ అదే చెప్తున్నాను. అంటే మామూలుగా అది మనం ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు కాల్ అప్ చేసామనుకోండి కదా, క్యాల్కులేషన్ చేసుకునే వరకు 40 సెకండ్స్ వరకు ఇది ఓల్డర్ ఉంటుంది, నెట్వర్క్ రన్ అవుతూనే ఉంటుంది. సడన్ గా దీని మీదకి వచ్చేసింది అనుకోండి ట్రాఫిక్, మళ్ళీ రోల్ బ్యాక్ అవ్వడానికి మనకి ఆ టైం తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఇన్పుట్ ఆల్రెడీ ట్రాఫిక్ ఇలా వెళ్తుంది సార్, ఇక్కడ నుంచి ఈ ట్రాఫిక్ ఇలా వెళ్తున్నప్పుడు ఒకవేళ ఈ లింక్ డౌన్ అయింది అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే 45 సెకండ్స్ వరకు ఈ ట్రాఫిక్ అటు వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చేసి 45 సెకండ్స్ వరకు ఈ కింద ఉన్న ఏదైతే ఇట్లా ట్రాఫిక్ వస్తుందో ఈ 3 స్విచ్చెస్ కి ఈ 4 స్విచ్చెస్ సారీ 1 2 3 4 ఈ 4 స్విచ్చెస్ కి 45 సెకండ్స్ వరకు డౌన్ టైం. రిమైనింగ్ స్విచ్చెస్ మళ్ళీ రిమైనింగ్ యాజ్ అదే ఓవరాల్ గా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ISP నెట్వర్క్ లో మనం ఇంత పెట్టుకున్నాం అనుకో, ఇన్పుట్ డౌన్ అయితే అప్పతే, డౌన్ అయితే అప్పతే, డౌన్ అయిపోతే అప్పతే. అంటే ఎక్కడో కోడుకున్న ఫైబర్ కట్ అయితే 15 నిమిషాలు ఆ ట్రీ అంటే పోయే దారి అంతా 15 నిమిషాలు అయిపోవాలి. సో ఈ 3 స్విచ్చెస్ ఉన్నాయి కదా, ఈ 3 స్విచ్చెస్ కి ఏదవుతుంది ట్రాఫిక్ వెళ్ళడానికి ఈ లింకే కదా. ఇలా ఉంది కదా స్ట్రక్చర్. ఇందులో ఏదైనా ఒకటి డౌన్ అయింది అనుకోండి, సపోజ్ ఈ లింక్ ఉంది ఓకే, ఈ లింక్ డౌన్ అయింది అనుకోండి, ఇది 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 ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే దానికి ఇట్లా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ అది ఎంతసేపు ట్రాఫిక్ వేరే లింక్ ఉంది నాకైనా అర్థం చేసుకోవడానికి ఎంతసేపు అవుతుంది? ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ మొత్తం మళ్ళీ ఇది లింక్ డౌన్ అయిందని చెప్పేసి ఈ స్విచ్ ఏం చేస్తాయి, ఫ్రేమ్స్ ని మొత్తం అందరు ఫార్వర్డ్ చేస్తాయి. BPDO మళ్ళీ నా లింక్ డౌన్ అయిందిరా బాబు అని చెప్పేసి ఫార్వర్డ్ చేస్తాయి. మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఈ లింక్లు ఏవైతే ఉన్నాయో 2 STP నుంచి లాస్ట్ స్టేట్ ఉంటుంది డిజేబుల్ స్టేట్. ఏంది డిజేబుల్ స్టేట్? ఏమేమన్నాము? రీజనింగ్, ఫార్వర్డింగ్, ఇంకొక స్టేట్ ఏంది లాస్ట్ డిజేబుల్ స్టేట్. ఇవి ఇంతవరకు యాక్టివ్ లో ఉన్నాయా? ఇది ఏమెళ్తుంది లింక్ డౌన్ అవుతే డిజేబుల్ స్టేట్ కి వెళ్తుంది. సో నా దగ్గర STP రన్నింగ్ లో ఉన్న లింక్ డిజేబుల్ స్టేట్ పోయిందిరా అని చెప్పేసి మళ్ళీ ఇది ఏం చేస్తుంది అందరికి చెప్తుంది. సో అందరు మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ వీళ్ళు రీచ్ అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ, ఏమేమి లింక్స్ ఉన్నాయి, ఏమేమి వేస్ ఉన్నాయి, మళ్ళీ ఎవరిని బ్లాక్ చేయాలా ఇంకొక దగ్గర మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఇటు వెళ్తూ ఉంది, ఇది బ్లాక్ లో ఉంది. సపోజ్ మళ్ళీ ఇది ఎనేబుల్ అయింది అనుకో, మళ్ళీ ఇక్కడ వెళ్ళిపోవాలి, అవన్నీ క్యాల్కులేషన్ చేసుకోవాలి కదా మళ్ళీ సేమ్. సో ఎంత తీసుకుంటుంది టైం అంటే ఈ స్విచ్చెస్ మాత్రమే, ఈ 4 స్విచ్చెస్ మాత్రమే ఈ లింక్ డౌన్ అవుతాయి. రిమైనింగ్ ట్రాఫిక్ ఉంది ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? దీన్ని ఇలాగని వెళ్ళిపోతుంది. ఎఫెక్ట్ పడుతుందా? ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? ఈ రూట్ ఉందా, ఇది డౌన్ అయింది అనుకో, ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? ఈ ముగ్గురికి ఎఫెక్ట్ పడుతుంది. సో సేమ్ లైక్ ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? 1 2 3 4 5 డివైజెస్ ఎఫెక్ట్ పడుతుంది. అవునా? ఒకవేళ దీనికి ఇది బెస్ట్ అనుకో, ఇది కూడా ఎఫెక్ట్ పడినట్లే కదా. సో ఇప్పుడు ఈ 45 సెకండ్స్ డౌన్ టైమ్ ఇంతకు ముందు అంటే ఫస్ట్ లో నెట్వర్కింగ్ వచ్చినప్పుడు కేబీస్, అప్పుడు కేబీసే 3 KB మనం తీసుకుంటే మోడంలో ఆ టైంలోనే అది డౌన్ టైం అనేది యాక్సెప్టబుల్. డే బై డే ప్రోటోకాల్స్ అడ్వాన్స్ అవుతున్నాయి కదా. సో అప్పుడు దాన్ని ఏం చేసారంటే దీన్ని ఓవర్కమ్ చేయడం కోసము ఏం తీసుకుని వచ్చారు? ఫాస్ట్ చేయడం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నారా? కోవిడ్ లో ఏంది కోవిడ్ ఇంజక్షన్, ర్యాపిడ్ ఇంజక్షన్ అంటే ఎందుకు? ఇమ్మీడియట్ గా ఏం కావాలి? సో అట్లనే
ఎస్టీపీ అనేది ఇమీడియట్ గా ఏం చేయాలి, ఓవర్కమ్ 45 సెకండ్స్ ని ఓవర్కమ్ చేసేసుకోవాలి. ఓకే, అంత ప్రాసెస్ సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమొస్తుంది పిక్చర్ లోకి అని అంటే జస్ట్ ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏమవుతుంది అంటే సేమ్ పోర్ట్ డిజేబుల్ ఉంటది. ఓకే, నెక్స్ట్ ఏముంటది, బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఏముంటది చెప్పండి. మామూలు రెగ్యులర్ ఏముంటది, రూట్. ఓకేనా, ఈ విద్యుత్ మధ్యలో ఏమొస్తాడు ఊరు అంటే పిక్చర్ లోకి ఆల్టర్నేట్ పోర్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే సపోజ్ ఇటు వెళ్ళడానికి 10 అనుకోండి కాస్ట్, ఇటు నుంచి ఇటు వెళ్ళడానికి. ఇటు వెళ్ళడానికి ఎంత, 1 2, ఇటు వెళ్ళడానికి 3. ఓకేనా, ఇటు వెళ్తుంది ట్రాఫిక్. ఇప్పుడు ట్రాఫిక్ ఎటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే ఈ స్విచ్ లో ఇక్కడ ఎంత ఉంది, ఇది వాల్యూ, ఇది 2, ఇది 10. సో 10 ని బ్లాక్ లో పెట్టుకుంటే 3 ఏం చేస్తుంది, లీస్ట్ కాస్ట్ ని నెక్స్ట్ లీస్ట్ అన్నమాట, నెక్స్ట్ లీస్ట్ ని ఆల్టర్నేట్ కింద పెట్టుకుంటది. ఓకేనా, సో ఇప్పుడు ఏదైనా లింక్ డౌన్ అయింది అనుకో, ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్ చెప్తామా, ఈ స్టార్టింగ్ స్టేజ్ ఒక్కటే చెక్ చేసుకుంటది. వెంటనే ఏం చేస్తుంది, డిజేబుల్ పోర్ట్స్ డిజేబుల్ మోడ్ కి వెళ్ళిపోతాయి. స్టార్టింగ్ స్టేజ్ కూడా చెక్ చేయదు, అవి ఆటోమేటిక్ కింద పెట్టేసుకున్నది. 4 ప్యాకెట్స్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇమీడియట్ గా ట్రాఫిక్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఆల్టర్నేట్ పోర్ట్ కి మూవ్ అయిపోద్ది. ఓకేనా, సో ఆల్టర్నేట్ పోర్ట్ కి మూవ్ అయిపోయిన తర్వాత దాని పని అది ఏం చేస్తుంది, ట్రాఫిక్ ని పంపించేసింది. కానీ అది ఏం చేస్తుంది, రిమైనింగ్ మళ్ళీ ఏమేమి ఎక్కడ బ్లాక్ ఉన్నాయి అది ఎందుకంటే ఈ లింక్ డౌన్ అయిన తర్వాత పాజిబిలిటీ కమ్స్ ఏమేమి ఉన్నాయో అవి తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటారు. ఈ లోపే ట్రాఫిక్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా కస్టమర్ కి, అది బ్యాక్గ్రౌండ్ లో అయితే ఉంటది. కానీ ట్రాఫిక్ ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా కస్టమర్ కి. సో ప్రతి డివైస్ ఏది మెయింటైన్ చేస్తుంది అంటే RSTP ఉన్న అన్ని డివైజెస్ ఆల్టర్నేట్ పోర్ట్ అంటే రూట్ పోర్ట్ తో పాటు ఇదే రూట్ పోర్ట్ ఉంది, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఇది మళ్ళీ వేరేది ఉందనుకో అప్పుడు ఆల్టర్నేట్ పెట్టుకుంటుంది. లేదంటే బ్లాక్, ఒక లూపింగ్ ఉంటాయంటే బ్లాక్ పెట్టుకుంటుంది. లూపింగ్స్ లేవు అని అంటే ఏం చేస్తుంది, ఆల్టర్నేట్ కింద పెట్టుకుంటుంది. సో రూట్ పోర్ట్ ఫెయిల్ అయితే ఈ స్విచ్ లో నెక్స్ట్ పోర్ట్ ఏమవుతుంది, దానికి ట్రాఫిక్ వెళ్ళడానికి ఇమీడియట్ గా ఇది రూట్ అవుతుంది. అంటే ఇంకా రిమైనింగ్ మళ్ళీ బ్లాక్ స్టేట్, డిజేబుల్ స్టేట్, అదే డిజేబుల్ ఓన్లీ డౌన్ అవుతూనే ఉంటుంది. ఈ బ్లాక్ స్టేట్ లో ఉందా, నేను చెప్పినా కదా ఈ 45 సెకండ్స్ లో క్యాలిక్యులేషన్ చేసుకుని నేను చెప్పేది అది 20 సెకండ్స్ కి వస్తుంది. ఆ 20 సెకండ్స్ లోపు ఏం చేస్తుంది అంటే ఫాస్ట్ కన్వర్జెన్స్ ఉంటుంది అండి, ఫాస్ట్ కన్వర్జెన్స్ నెట్వర్క్ టెక్నాలజీ. ఆ 45 సెకండ్స్ ఏదైతే తీసుకుంటుండే టైము ఇప్పుడు అది, ఎందుకంటే అప్పట్లోనూ ప్రాసెసింగ్ స్పీడ్ అంత ఉండే కాబట్టి ఆ టైంలో అదే దానికి ప్రాసెసింగ్ చేసుకోవడానికి ఇప్పుడు 10 స్విచెస్ 20 స్విచెస్ అంటే ఫైన్, మనవి 500 స్విచెస్. సో అన్ని కన్వర్జెన్స్ అంతే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అయ్యి CPU యూటిలైజేషన్ అంతా బటన్ అవుతుంది కదా, దానికి 15 సెకండ్స్ వరకు స్లోగా ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ అడ్వాన్స్ అయిపోయినాయి కదా, దానికి దాన్ని 20 సెకండ్స్ తీసుకొని వచ్చినారు. ఆల్టర్నేట్ పోర్ట్ మీద ఇమీడియట్ గా రూట్ పోర్ట్ అయిపోతుంది. అప్పుడు రిమైనింగ్ గా మళ్ళీ క్యాల్కులేషన్స్ చేసుకొని మళ్ళీ ఆ స్విచ్ లోన ఇంకా ఏమైనా పోర్ట్స్ ఉంటే వేరే ఆల్టర్నేట్ పోర్ట్ కింద పెట్టుకుంటారు. ఇప్పుడు అది ఫర్ సపోజ్ ఇది లింక్ డౌన్ అయింది, మళ్ళీ సమ్ సెకండ్స్ వరకు ఈ లింక్ ఆన్ లో ఉండే ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఇది ఆల్టర్నేట్ పోర్ట్ అయింది అనుకోండి, అదే టైంలో ఒక 1 మినిట్ ఆగి ఇది డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది ఇమీడియట్ గా ఆల్టర్నేట్ పోర్ట్ కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ఇది డౌన్ అయిపోయింది, ఇది ఆల్టర్నేట్ ఉంది అట్లనే అయితే ఇప్పుడు రూట్ పోర్ట్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది లింక్ అప్ అయిపోయింది, ఇది ఇమీడియట్ గా క్యాల్కులేషన్ చేసినంత వరకు ట్రాఫిక్ దీని మీద కదా 20 సెకండ్స్. ఆ క్యాల్కులేషన్స్ అయిపోగానే 20 సెకండ్స్ తర్వాత ఏమవుతుంది, ఇది రూట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఎందుకు ఇది డౌన్ ఉంది కాబట్టి. ఒకవేళ మళ్ళీ ఈ లింక్ అప్ అయిపోయింది అనుకో, మళ్ళీ 20 సెకండ్స్ లోపు ఇది ఆల్టర్నేట్ అవుతుంది, ఇదేమైపోతుంది
క్లాక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఆర్ఎస్టీపీ ఎందుకు అంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ. దేనికి ఆ స్పానింగ్ ట్రీని ర్యాపిడ్ గా ఆ స్ట్రక్చర్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం. చౌకైనప్పుడు కాస్ట్ వాల్యూ చేంజ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ లింక్స్ ఉన్నాయా? ఈ లింక్స్ చెప్పండి సార్. కాదు, నాకు మొత్తం క్లీన్ చేయి. చికిత్సలాగా చేస్తే మళ్ళీ దాంట్లో ఇప్పుడే నువ్వు 4 GB 5 GB 4 గిగ్ ఉన్నది. ఓకే, దాన్ని 10 G లింక్సే. ఇప్పుడు ట్రాఫిక్ ఏంటి? ఓకే, ఇదేంటి? రూట్ బ్రిడ్జ్. ఈ స్విచ్ ఉందా? ఈ స్విచ్ కూడా ఉందా? మామూలుగా నెట్వర్క్ లో మనం ఏం చేస్తామంటే డిఫాల్ట్ గా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోవాలో చూపి వెళ్తాం, చెప్పకుండా ఉండం. అంటే ఇప్పుడు దీనికి చెప్తా నేను, నీకు ఇది రూట్ బ్రిడ్జ్, దీనికి చెప్తా నీకు ఇది రూట్ బ్రిడ్జ్, దీనికి చెప్తా నీకు ఇది రూట్ బ్రిడ్జ్. ఓకే, దీనికి చెప్తా నీకు ఇది రూట్ బ్రిడ్జ్, దీనికి చెప్తా కాస్ట్ 2, 1, 2, 3. ఓకే, ఈ పోర్ట్ రూట్ బ్రిడ్జ్, ఈ పోర్ట్ రూట్ బ్రిడ్జ్, రూట్ 3 రూట్ పోర్ట్ మీకు తెలిపేది. దీనికి ఇది రూట్ బ్రిడ్జ్ 1.1. ఓకేనా? ఓకే, కరెక్టేగా. ఇప్పుడు ఇది కట్ అయింది. నెక్స్ట్ ఆల్టర్నేట్ పోర్ట్ ఏది దానికి? 1, 2, 3, 1, 2. ఇది ఓకేనే? ఇప్పుడు ఇక్కడ 4 GB వచ్చి దీని మీద పడింది, ఇక్కడ ఆల్రెడీ 5 GB ఉంది. 10 GB పైప్ చోక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అసలు 4 ని 6 చేసుకో, 10 ఫుల్ అయిపోయింది. బాడీ నీకు ఒప్పుకోవట్లేదు, చోక్ కావాలి. 5+ చోక్ అయిపోతుంది లింక్. అప్పుడు ఏం చేస్తామంటే వచ్చి మాన్యువల్ గా వీ కెన్ చేంజ్ ది కాస్ట్ ఆఫ్ ద ఇంటర్ఫేస్. అప్పుడు అందరూ వచ్చి దీన్ని కాస్ట్ బై డిఫాల్ట్ ఇది 1 కదా, దీన్ని 200 ఎగ్జాంపుల్ చేసేస్తాం. కాస్ట్ పెరిగింది కదా, అప్పుడు బై డిఫాల్ట్ కాస్ట్ ఎంత ఉంది? ఇది 1 ఉంది. అంటే 1, 2, 3. ఈ 200 + 1 ఎంత ఇది? 201. పోతుందా? అప్పుడు ట్రాఫిక్ 6 GB ట్రాఫిక్ ఈ లింక్ యూజ్ చేసుకొని ఇది రూట్ బ్రిడ్జ్ అయిపోతుంది. రూట్ పోర్టు బ్రిడ్జ్ కాదు, పోర్ట్ ఇది పోర్ట్. అట్లా కాస్ట్ చేంజ్ చేస్తాం అంతే. ఎందుకంటే ఈ లింక్ మీద కూడా యూటిలైజేషన్ తక్కువ అనుకోండి. ఇంపాక్ట్ అంటే యూటిలైజేషన్ బట్టి మనం ఎన్ని ట్రాఫిక్ డివైస్ ఉంది అన్ని డివైస్ ఇంపాక్ట్. ఇంకా ఒక 3-4 స్విచ్లు ఉన్నాయనుకో, 3-4 స్విచ్లు ఉన్నాయనుకో, ఆ స్విచ్లకి ఇంపాక్ట్. దీన్ని చేంజ్ చేస్తున్నావు కదా, దీంట్లో ఏం చేంజ్ చేయట్లేదు, అన్నీ ఇక్కడికి వస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఇటు పోతుంది, ఈ లింక్ కట్ అయింది, డైరెక్ట్ లింక్ కట్ అయింది, చోక్ అవుతుంది. దీనికి ఆల్టర్నేట్ పాత్ ఇది ఉంది. నువ్వు ఇటు పోవద్దు, నాకు ఇక్కడ సరే పోతూ పైప్ ఖాళీ ఉంది, ఇటు పోకుండా అటు పోతుంది అంటే సరే ఇక్కడ వచ్చి కాస్ట్ పెంచుతాం 200. ఇక్కడ ఏమైనా చేస్తాం ఇక్కడ దాని మీద ఫ్రీగా ఉంటేనే మనము చేంజెస్ చేసుకుంటాం. దాని మీద ఫ్రీగా లేకుంటే దిస్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఫర్ సిస్కో. మన హువావేలో బై డిఫాల్ట్ కాస్ట్ 2000. అన్ని డివైస్ లో పోర్ట్ కాస్ట్ 2000 ఉంది. ఓకే, దాంట్లో మనం నేను ఇక్కడ ఏం చేయకుండా వదిలేస్తే అదే రూట్ పేజ్ సెలెక్షన్ చేసుకుంటే ఇది 2000, ఇది 2000, ఇది 2000. జస్ట్ ఈవెన్ 1 నంబర్ 2001 అయినా కూడా అయిపోయింది, పెరిగినట్లే కదా, అయిపోయింది కదా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 వేస్తాం, కాస్ట్ ట్రాఫిక్ పోదు. ఇక్కడ 2 వేస్తాం, ట్రాఫిక్ పోదు. ఎందుకంటే ఈ పైన 2 సారీ ఈ లింక్ కట్ అయింది, సారీ లింక్ కట్ అయింది. 2 + 2 ఎంత అయింది? ఇది 2000 + 2 2002. ఇక్కడ 2, 4, 6 పోతుందా? పోతలే. అది సార్ మీరు ఇక్కడ మార్చేసినా పోతలేదండి. సార్ పోనీ ఇక్కడ కూడా వచ్చి 2 వేసినాం.
పోతుందా ట్రాఫిక్? పోతలే. ఎందుకు? ఇది 2 + 2 2200 అయింది. 2000 2 + 2 4 + 2 4002 అయింది. ఇది దాన్ని మీరు ఇక్కడ మార్చేసిన ట్రాఫిక్ పోతలేదంటే మరి ముందు కూడా చూసుకోవాలి. పోనీ ఇక్కడ వచ్చి బై మిస్టేక్ స్టార్టింగ్ లో 2 కొట్టేశారు ఎవరు. ఓకే, సార్ మార్చుకున్నారు కదా అని వచ్చినారు, ఇక్కడ మార్చినారు. ఏమైంది ఇప్పుడు? 2 + 2 4 2 4 6. ఇప్పుడు కొత్త ట్రాఫిక్ దీనికి ఆయన దగ్గర పోదు. అప్పుడు ఏం చేయాలి? వచ్చి ఇక్కడన్నా పెంచుకోవాలి లేదా ఇక్కడన్నా పెంచుకోవాలి. వైస్ వర్సా. ఇట్స్ అప్ టు యూ. రీచ్ అవ్వడానికి రీచ్ అవ్వడానికి కాస్ట్ ఎంత ఉందో చూసుకోవటానికి 2 + 2 400 2 4 6. ఆర్ ఇక్కడ 2 ఉన్నప్పుడు ఈ 200 వేసుకుంటే 2 + 2 202 2 4 6. అట్లా కాస్ట్ ని చేంజ్ చేస్తాం. అంతేగాని ఏదో టైం పాస్ కి చేంజ్ చేస్తానంటే అంత అదే ఆడుకుంటుంది. ఎస్టీపీ ప్రోటోకాల్ డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు మంచి కొటేషన్ ఇచ్చింది. ఇఫ్ యూ అండర్స్టాండ్ యూ కెన్ ప్లే ఆర్ ఎల్స్ ఇట్ విల్ ప్లే విత్ యూ. చేయాలి కదా, అందుకే కదా వాడు కొటేషన్ ఇచ్చింది. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ప్రోటోకాల్ యూ కెన్ ప్లే ఆర్ ఎల్స్ ఇట్ విల్ ప్లే విత్ యూ. ఈ పాయింట్స్ ఇందులో ఎస్టీపీ ప్రోటోకాల్ 3 2 7 6 8 బ్రిడ్జ్ ఐడియా ఉంటుంది. అది డిఫాల్ట్. ఏ స్విచ్ లోనే ఎస్టీపీ ఆన్ అయినప్పుడు అదే ఉంటుంది. ఓకే, ప్లస్ బ్యాక్ అడ్రస్. బ్రిడ్జ్ ఐడి ప్లస్ బ్యాక్ అడ్రస్ బ్రిడ్జ్ ఎలక్షన్ చేసినప్పుడు ఈ రెండు అడుగుతాయి. సో ఇప్పుడు ఏదైనా ఉంటే నేను నాకు బ్రిడ్జ్ ఐడి ఇచ్చి బ్యాక్ అడ్రస్, నాకు ఇది రూట్ బ్రిడ్జ్ కావాలంట, నేను ఏం చేస్తా? దాన్ని 0 + బ్యాక్ చేస్తా. ఇప్పుడు ఏమైంది? ఎవరు లీస్ట్ అవుతారు అప్పుడు? జీరోనే. ఇప్పటిదాకా ఇంకొకటి ఎవరైనా వచ్చి మళ్ళీ జీరో ఈ 0 కూడా మొదటి పెట్టలే. నేను 2015 లో పెట్టిన 0 అని. ఎందుకంటే నేను దీన్ని ఏం చేసిన 4096 ఏదో పెట్టినా, కమెంట్ కొట్టినా. ఏమని? రూట్ బ్రిడ్జ్ నువ్వే అని చెప్పి కమెంట్ కొట్టినా. యూ ఆర్ ద రూట్ బ్రిడ్జ్ అని కమెంట్ కొట్టినా. అది మొత్తం చూసుకొని 4096 కాదు 16 ఏదో ఖాళీ ఉంటే అది తీసేసుకుంది. ఎందుకంటే కింద 16 లో ఎవ్వరు లేడు బ్రిడ్జ్ అని. అదే అందరు బ్రిడ్జ్ అని వచ్చి ఉంటుంది కదా, దాని టేబుల్ లో చూసుకొని అన్ని బ్రిడ్జ్ అని ఇక్కడ నేను 16 అనే బ్రిడ్జ్ అని నాకు తక్కువ 16 8 తీసుకుంది. అది ఏం గుర్తులేదు. సో అది నా తక్కువ అని పెట్టేసుకుంది. అది సార్ మనం కూడా మీ రూట్ బ్రిడ్జ్ అయిపోయింది కదా వదిలేస్తాం. ఉంటాడు కదా ఇంకో గంటలో వాడు తీసుకొని పెట్టింది కదా 4096 ప్లస్ మ్యాక్. మన ఎస్టీపీ ఆన్ చేయకుండా లింక్ ఇచ్చిన వాడికి ఎస్టీపీ షేర్ ఎస్టీపీ డిజేబుల్ చేయాలి. ఎందుకంటే అంటే ఇట్లనే ఎస్టీపీ లేకుండా లింక్ ఇస్తే వాడు 4096 అని పెట్టిండు. ఇప్పుడు ఎవరైపోయారు? రూట్ బ్రిడ్జ్ 40 అయిపోయింది. 10 నిమిషాలు అందరు కొట్టుకుంటారు ఏమైందా నెట్వర్క్ లో అని చెప్పి. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ యూ కెన్ ప్లే, ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇట్ విల్ ప్లే. ఆడుకుంది. అలాంటి టైంలో మనకి ఏం ఆప్షన్ ఉంటుంది అంటే ప్రతి డివైస్ అలాంటి విషయంలో ఏం చేయాలంటే ఫైబర్ టీం కాల్ చేసి ఏం లింక్ అప్ అయిందా కనుక్కోవాలి. అన్న ఈ ఫోటో అప్ అయిందా ఫస్ట్ డౌన్ చేయరా అనాలి. సింపుల్. అదే ట్రబుల్ షూట్. ఫస్ట్ ఏ లింక్ అప్ అయిందా అనాలి. అన్న పంజాగుట్ట తిరుమలగిరి అప్ అయిందా అంటే ఫస్ట్ డౌన్ చేయి. సంగతి డౌన్ చేయి. ఫస్ట్ డౌన్ అయింది. కూల్ అయిందా? ఖాళీగా ఇంకెవరు ఉన్నారు అన్న ఇంకోటి పని చేసింది తెలిసినారు గణతలిపురం డౌన్ చేయి. డౌన్ చేసి సరిపోయిందా? సరిపోయింది. కోడ్ ఫస్ట్ 2 కోడ్ సెండ్ చేయండి. పవర్ లింక్ చేసుకుని ఆన్ చేస్తుంది. అందుకే ఏం చేస్తాడు డెలివరీ పోర్ట్ లో ఎస్టీపీ డిజేబుల్ పెడతాం. కస్టమర్ పోర్ట్ డెలివరీ పోర్ట్ లో ఎస్టీపీ డిజేబుల్ పెడతాము. దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన ఈ టెన్షన్ నాకు వద్దని చెప్పేసి ఇది 0 చేసేస్తాం. 2014 లో 0 ప్లస్ మ్యాక్ 0 కన్నా కింద ఎవరు రాడు కదా. ప్లస్ ఇంకోటి ఏం చేశాడంటే ఇవన్నీ రూట్ ప్రొటెక్టెడ్ బై మిస్టేక్ ఎవడన్నా వచ్చి నేనే నా రూట్ అంటే నువ్వు పోసుకో. నేను రూట్ ప్రొటెక్ట్ కూడా చేస్తున్నా కావాలంటే నీ కోడ్ డౌన్ చేస్తాను. అవసరమైతే కోడ్ సెట్ కూడా చేసేస్తాను. అవసరమైతే ఫిజికల్ కోడ్ సెట్ చేసేస్తాను. అంటే అక్కడ నుంచి బీపీడియు ప్యాకెట్ ఏదైతే రూట్ బ్రిడ్జ్ నేను అని వచ్చిన ప్యాకెట్ అది వదిలేస్తాను. అది డిస్ట్రాయ్ చేసేస్తారు. అంతే సింపుల్ చెప్పాలంటే. దాని రూట్ ప్రొటెక్టెడ్ అండ్ కమాండ్ మన విఎస్ఆర్ రింగ్ 1 రింగ్ 2 రింగ్ 3 స్విచ్ లో అవుట్ ఇంటర్ఫేస్ లో ఉంటుంది. చూసుకోండి. మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ రెగ్యులర్
HTTP బ్రీఫ్ అని కొడితే దాంట్లో వస్తుంది. డిస్ప్లే HTTP బ్రీఫ్ అని కొడితే దాంట్లో వస్తుంది. ఓన్లీ డిస్ప్లే HTTP కొడితే ఇంకోటి వస్తుంది. ఓకే, డిస్ప్లే HTTP బ్రీఫ్ అని కొడితే సింపుల్ గా 4 లైన్లో రూట్ పోర్టు, డెసిగ్నేటెడ్ పోర్టు, బ్లాకింగ్ పోర్టు, ఆ పోర్టు ఈ పోర్టు అని చెప్పి చూపించేస్తుంది. ఓకే, ఇంకొందండి దాంట్లో డిస్ప్లే HTTP అని కొట్టి క్వశ్చన్ మార్క్ కొట్టండి. ఎన్ని కమెంట్లోనే అన్ని కమెంట్లు అవుట్పుట్ తీసి పెట్టుకోండి. డిస్ప్లే HTTP బ్రిడ్జ్ రూట్ అని ఒక కమెంట్ ఉంటుంది. అంటే రూట్ పోర్ట్ రీచ్ అవడానికి కాస్ట్ ఎంత చూపిస్తుంది. అది ఈ డివైస్ లో వచ్చి డిస్ప్లే HTTP బ్రిడ్జ్ రూట్ అని కొడితే రూట్ పోర్ట్ రీచ్ అవడానికి నా డివైస్ కాస్ట్ ఎంత తీసుకుంటుందో చూపిస్తుంది. 2000 లో ఉందా, 2 లో ఉందా, ఎక్స్ట్రా చూపిస్తుంది. ఏ లింక్ మీద ఎంత ఉంది అని. సపోజ్ ఆల్రెడీ రూట్ రన్నింగ్ ఉన్న లింక్ మీద తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చూస్తే అక్కడ సపోజ్ 3001 అని ఉందనుకోండి, కింద బ్లాకింగ్ స్టేట్ లో ఉందనుకోండి 3002, 3003 అట్లుంటది. అట్ ద సేమ్ టైమ్ ఇంతకు రూట్ ఎవరు, దాని మ్యాక్ ఐడి ఏంది తెలుసుకోవాలంటే అదే కమాండ్ కొట్టినాం అనుకోండి, రూట్ బ్రిడ్జ్, దాని పక్కన రూట్ మ్యాక్, దాని పక్కన ఎంత కాస్ట్ అని ఉన్నాం కదా, అదే ఇది చెప్పాము ఇందాక ప్రయారిటీ ఐడి తర్వాత వచ్చేసి దాన్ని రీచ్ అవ్వడానికి ఏ లింక్ మీద నుంచి ఎంతెంత కాస్ట్ ఇది ఉంటది. ద సేమ్ టైమ్ దాని ఐడెంటిటీ అంటే ఇప్పుడు నేను కూడా ఉన్నా కదా, నాది కూడా HTTP ఎనేబుల్ అయింది కదా, నా స్విచ్ కూడా. సో అప్పుడు రూట్ బ్రిడ్జ్ కాకుండా బ్రిడ్జ్, నార్మల్ బ్రిడ్జ్ అంటే నా ఐడి, నా కాస్ట్ ఎంత, నాది ఎంత. సో అది దాన్ని పెట్టుకుంటది డివైస్ ఇన్ఫర్మేషన్. సేమ్ టైమ్ ఆ రూట్ బ్రిడ్జ్ ఉందా, రూట్ బ్రిడ్జ్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకుంటది. సో ఇన్ కేస్ ఒకవేళ డౌన్ అయింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఎలక్షన్ ప్రాసెస్ లో సేమ్ అట్లనే. సో అప్పుడు ఏం చేస్తారు అంటే ఒకవేళ ఈ డివైస్ ఫెయిల్ అయితే ఇంకొక డివైస్ ఆల్టర్నేట్ ఉండడానికి రూట్ సెకండరీ అని చెప్పేసి పెట్టుకుంటాం. ఓకే, రూట్ సెకండరీ. అప్పుడేమవుతుంది అంటే ఇది ఒకవేళ హ్యాంగ్ అయ్యి ఏదైనా డివైస్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది సెకండరీ ఉన్న డివైస్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా మొత్తం నెట్వర్క్ లో చూసి ఇది ఎంతైతే ఒకవేళ 10 అని సార్ చెప్పారు కదా 0 అని చెప్పేసి 0 పెట్టుకోయింది. 0 తర్వాత 0కి తర్వాత రిమైనింగ్ అందరు కస్టమర్ అంటే అన్ని పాప్స్ ఉన్నాయి కదా, వాటికి మధ్యలో ఏదో ఒక వాల్యూ ర్యాండమ్ వాల్యూ తీసుకుని ఏం చేస్తుంది, అది నెక్స్ట్ కింద పెట్టుకుంటది. ఇప్పుడు 0 డౌన్ అయిపోయింది, నెక్స్ట్ ఏం పాసిబిలిటీ కదా అందరికి, 0 తర్వాత 8 అనుకోండి, 8 ఉంది మొత్తం అందట్లో పెద్ద. సో అప్పుడు ఎవరు అవుతారు, 8 అవుతుంది. సో రూట్ బ్రిడ్జ్ సెకండరీ, రూట్ ప్రైమరీ ఇది ఉంటది, రూట్ సెకండరీ. ఇప్పుడు రూట్ బ్రిడ్జ్ ఉంది, ఇది డౌన్ అయిపోయింది అనుకో, సెకండరీ రూట్ బ్రిడ్జ్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో ఈ డివైస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ రూట్ బ్రిడ్జ్ సెకండరీ లేకపోతే ఇవన్నీ కొడుకుంటాయి. నేను మాస్టర్ నేను ఎట్లా అంటే దానికి మాస్టర్ అంటే ఉండడు అనమాట. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ చేసుకొని లోయెస్ట్ మ్యాక్ ఇక్కడ ఎక్కడో కస్టమర్ 8 పోర్ట్స్ వచ్చి లోయెస్ట్ మ్యాక్ వచ్చింది రూట్ బ్రిడ్జ్. ఇది 100 MB లింక్ అనుకో, దానికి సంబంధం లేదు. 100 MB లింకా, 1G లింకా, 10 MB లింకా, లోయెస్ట్ మ్యాక్ అది దాన్ని చెప్పిన మేము వినాలి అంతే. ఇక్కడ ఇచ్చి 100 గీక్ ఉన్నది, ఇక్కడ 100 MB ఉన్నది. లోయెస్ట్ మ్యాక్ ఇట్ విల్ బికమ్ రూట్ బ్రిడ్జ్. సింపుల్. ఈ పర్పస్ ఎందుకు అంటే రిడెండెన్సీ, HTTP లోనే మళ్ళీ ఇది రిడెండెన్సీ అన్నమాట. ఓకేనా, ఇలా ఏమంటాయంటే బ్యాకప్స్ మెయింటైన్ చేస్తాం ప్రతి డివైస్ కి, రిడెండెన్సీ ప్రోటోకాల్స్ అవన్నీ. సో రిడెండెన్సీ టెక్నిక్స్. ఓకేనా, ఇదేంటి HTTP దేనికోసం ఇప్పుడు లూప్ ప్రివెన్షన్ మెకానిజం. L2 లోనే లూప్స్ ఎందుకు అక్కడ అవుతాయి? ద మోస్ట్ డేంజరస్ థింగ్ నెట్వర్క్ వచ్చేసి ఏంది అంటే L2 లో ఉండే లూప్. L3 లో లూప్స్ చాలా తక్కువ. ఎందుకు అవ్వవు అని అంటే ఫర్దర్ TTL అని ఉంటుంది, మీరు ఒకసారి చదువుకోండి. TTL వాల్యూ అని ఉంటుంది ప్యాకెట్ లోనా, L3 ప్యాకెట్ లోనా. ఓకే, L3 ప్యాకెట్ లో TTL ఉంటుంది, దానివల్ల లూప్స్ అవ్వవు. ఓకేనా, కానీ ఫ్రేమ్స్ లో లూప్ అవుతుంది. ఆ TTL వల్ల అది ఏదో L3 లో కూడా లూప్ చేసుకోవాలంటే చాలా ఈజీ. L3 లూప్ చేయడం, L3 లూప్ అర్థమవుతుంది, అర్థం కాదు. L2 లూప్ ఎక్కడ సింపుల్ గా మన ఎవరికి కస్టమర్ ఏ ఐపీ ఇవ్వలేదు అనుకోండి, మీరు ట్రేస్ చేసినారు అనుకోండి, మీకు ఒక ఐపీ దగ్గర పోయి కిందికి పైనకి అవుతుంది 154, 152, 154 అంటే లాస్ట్ ఐపీ చెప్తున్నాను. 154, 152, 154, 152 అది లూప్ ఆడి తిరుగుతూనే ఉంటారు ప్యాకెట్. కావాలంటే మీరు ఏది రూట్ లేని ఏది కస్టమర్ ఏదైనా లింక్ డౌన్ అయితే ఐపీ ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఆడే తిరుగుతుంటది, ఎందుకంటే అది L3 లూప్. ఓకేనా, అది ఐడెంటిఫై అయిపోతుంది మనకు.
కానీ L2 లూప్స్ మాత్రము అస్సలు ఐడెంటిఫై కావాలి. చాలా డేంజర్ వరెస్ట్ థింగ్ అంటే వరెస్ట్ థింగ్. ఆ వరెస్ట్ థింగ్ ని మనం మేనేజ్ చేయడం కోసం వాడే ఒకే ఒక ప్రోటోకాల్ ఏంది, ఎస్టీపీలో అది సజెషన్ ఎస్టీపీ ప్రోటోకాల్. లూప్ ప్రివెన్షన్ చేయడానికి ఉండే ఒకే ఒక పాసిబిలిటీ ఎయిదర్ మాన్యువల్ లేదంటే డైనమిక్. మాన్యువల్ అంటే మనం కోడ్ సెట్ చేసుకుంటూ కూర్చోవాలి, ఏది అప్ అయింది, ఏది డౌన్ అయింది, ఏది అప్ అయింది, ఏది డౌన్ అయింది అని చెప్పేసి. అది లేదు అని అంటే ఖచ్చితంగా మనకి ఆర్ఎస్టీపీ కావాల్సింది. ఆర్ఎస్టీపీలోన అది ఆటోమేటిక్ గా అది చెప్పినట్లు వినడం కావాలన్నా మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవడం కావాలి. మనకి నచ్చినట్లుగా మనం చేసుకోవడం కావాలి అని అంటే ఈ కాస్ట్లు ఎట్లా వాల్యూ చేంజ్ అవుతాయి, తర్వాత ఈ పోర్ట్ కాస్ట్లు ఎట్లా చేంజ్ అవుతాయి, ఈ రూట్ బ్రిడ్జ్లు ఎట్లా ఎలెక్ట్ అవుతాయి, ఈ వీటి పారామీటర్స్ ని మనం అర్థం చేసుకొని కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేస్తే అది మనం చెప్పినట్లు ఉంటుంది. సో సార్ అన్నారు కదా, ఇఫ్ యూ అండర్స్టాండ్ యూ విల్ ప్లే, అదర్వైజ్ ఇట్ విల్ ప్లే. బై డిఫాల్ట్ దానికి ఏదైతే ప్రోటోకాల్ డిజైన్ చేసినామో దానికి నచ్చినట్టుగా అది ఏం చేస్తుంది, డిజైన్ చేసుకుంటుంది. మనకు అవసరం లేదు కదా అట్లా డిజైన్, మనకి మనం చెప్పినట్లు వినాలి. మనం చెప్పినట్లు ఆ డిజైన్ అది వినాలి అని అంటే ఏ వాల్యూలను ఎక్కడ ఏం చేంజెస్ చేస్తే ఏం జరుగుతుంది అనే ఐడియా మనకు మంచిగా ఉండాలి. సో అందుకే వరస్ట్ థింగ్ ఏంటి అంటే నెట్వర్క్ లోన ఎప్పుడైనా కూడా బ్రాడ్కాస్ట్. ఓకేనా? డౌట్ L3 loop, L3 is nothing but BGP lane. 18229 1234 వీడు ఏదో 5678 వీడు ఎవడో ఉన్నాడు. వీడు ఫస్ట్ నా దగ్గర దిస్ ఇస్ కాల్ అని ఎందుకంటే నాకు ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. టు బి ఫ్రాంక్, నేను వీడికి ఐపీలు ఇస్తా, వీడు నాకు ఐపీలు ఇస్తాడు, వీడు నాకు ఐపీలు ఇస్తాడు, వీడు ఇక్కడికి ఇస్తాడు, ఇట్లనే తిరుగుతుంది. అది నేను వాడిని నీకు చెప్తా, నువ్వు వాడికి ఇస్తావు, వాడు నాకు ఇస్తాను, నేను నీకు ఇస్తాను, నువ్వు వాడికి ఇస్తావు, నాకు ఇస్తాను, నేను ఇట్లనే తిరుగుతుంది. మన ముగ్గురమే మార్చుకుంటాం కానీ ఇంటర్నెట్ పోనే పోదు. అది L3 లూప్ అంటారు. అప్పుడు ఏం చేయాలి అంటే నేను వాడికి ఇయ్యద్దు ఐపీలు వాడి దగ్గర. అందుకే ఫస్ట్ ప్రీ సేల్స్ కాల్ అని చూస్తారు. L3లో ప్రీ సేల్స్ కాల్ తీసుకుంటారు. వాడి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, నీకు ఏం సర్వీసెస్ కావాలి, నువ్వు ఏం సర్వీసెస్ తీసుకోవాలి నా దగ్గర, నీకు లింక్ 1 ఎవడిచ్చిండు, లింక్ 2 ఎవడిచ్చిండు అని అన్ని మాట్లాడుకుని, ఓహో వీడు ఆన్బోర్డ్ అయితే నేను ఇక్కడ బ్లాక్ చేసుకోవాలి, లేదా వాడికి పంపించి బ్లాక్ చేసుకోవాలి, వాటర్ ఇట్ మేబీ అనౌన్స్మెంట్ నేను చెక్ చేసుకోవాలి అని చెప్పి అన్ని డిసైడ్ చేసుకొని బ్లాక్ చేసుకొని పని చేసుకోవాలి. లేకపోతే అది L3 లూప్ అంతే.